హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఇప్పుడు జరుగుతున్న వారాహి నవరాత్రి సందర్భంగా ఒక వారాహి అమ్మవారి కృపకు పాత్రుడైన ఒక బ్రాహ్మణుని కథను మీకు చెప్పబోతున్నాను. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి ఆ అమ్మవారి కృపా కటాక్షాల చేత అన్నింటా జయము చేకూరును. ఇక కథలోనికి వద్దాము. ఒకప్పుడు తమిళనాడులోని ఒక గ్రామంలో రామలింగం అనే నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు రోజు ఉపవాస దీక్షతో వారాహి అమ్మవారిని పూజించేవాడు. అతడి జీవితంలో ధనం లేకపోయినా ఆయన హృదయం భక్తితో నిండిపోయి ఉండేది. అతడు ప్రతిరోజు ఆలయానికి వెళ్ళి దీపం వెలిగించేవాడు, చిన్న పుష్పమాల వేసేవాడు. గ్రామవాసులు అతన్ని చూసి హేళన చేసేవారు. ఒక రాత్రి అతడు అమ్మవారిని ఇలా ప్రార్థించాడు. అమ్మా వారాహీదేవి, నీకు నాకు ఒక బంధముంది. నీవు ఒక్కసారి నాకు దర్శనమిచ్చి నా జీవితంలో శాంతి ప్రసాదించు. ఆ రాత్రే అతడికి స్వప్నంలో వారాహి అమ్మవారు దర్శనమిచ్చి ఇలా అన్నారట. రామలింగ, నీ భక్తిని చూసి నేను తృప్తి చెందాను. నీకు ధనం కావాలన్నా, జ్ఞానం కావాలన్నా నాకు సూచించు, నేను నీ కోరిక తీరుస్తాను అని ఆ అమ్మవారు అన్నారట. అప్పుడు రామలింగుడు ఇలా అన్నాడు. అమ్మా, నాకు ధనం వద్దు, నీ చరణ సేవ మాత్రమే కావాలి. దాంతో అమ్మవారు ఆశీర్వదించి అతనికి మంత్రజప శక్తి, అద్భుతమైన జ్ఞానం, ఆత్మశాంతి ప్రసాదించిందట. ఆ తరువాత గ్రామంలోనే అతడు ఓ గురువుగా ప్రఖ్యాతి పొందాడు. అనేక మంది అతని వద్దకు వచ్చి శరణు పొందారట. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసింది, నిజమైన భక్తికి దేవతలు ప్రతిఫలం తప్పకుండా ఇస్తారు. శుద్ధ హృదయంతో చేసిన పూజ దేవతల్ని ఆకర్షిస్తుంది. వారాహి అమ్మవారు భక్తుల రక్షణకై ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.